దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. సామెతలు 3వ అధ్యాయము 8వ వచనం. మనకు ఆరోగ్యమును, స్వస్థతను చేకూర్చే దేవుడు ఆయనే. ఈ రోజుల్లో ఎవరిని చూచినా ఏదో రకమైన బలహీనతల చేత, అనారోగ్యముల చేత బాధపడుతున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఎన్నో బాధలను అనుభవిస్తున్నవారు మనకు కనబడుతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకిష్టం లేని వాటన్నిటినీ విడిచిపెట్టినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనము పొందుకోగలం. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించి మీ బలహీనతలన్నిటి నుంచి ఆయన మిమ్మును విడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్ములను స్వస్థపరచు దేవుడవు, ఆరోగ్యమును అనుగ్రహించు ఆరోగ్య ప్రదాత మీరే ప్రభువా. నీ కృపచేత మమ్మలందరినీ జ్ఞాపకము చేసుకోండి. ఎన్నో మారులు మేము బలహీనులుగా ఉంటున్నాం. మమ్మలను బలపరిచి సంపూర్ణ ఆరోగ్యములను మీరు కలుగు చేయండి. ఎంతోమంది హాస్పిటల్లో వ్యాధుల చేత, బాధల చేత ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ప్రతి వారిని మీరు జ్ఞాపకము చేసుకొని వారికి సంపూర్ణమైన ఆరోగ్యాలను కలుగు చేయండి. ప్రతి కుటుంబానికి క్షేమాన్ని మీరు అనుగ్రహించండి. నీ కృపచేత ప్రతి వారిని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.